మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కమలాద్రి మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ రైతులకు ఉన్న భూ సమస్యల గురించి 3వ తారీఖు నుంచి గ్రామాల్లో భూభారతి గ్రామ సభల ద్వారా రైతులకు భూ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని, రైతులు తమ పాత సర్టిఫికేట్స్ గాని పాత పేపర్స్ ఏమైనా ఉంటే అధికారులకు చూయించి తమ భూ సమస్యను పరిష్కరించుకోగలరని ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ షఫీయుద్దీన్, ఆర్ఐ కిషన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2 జూన్ 2014 కన్నా ముందు వాళ్ళు సాధారణంగా రాసుకొని ఉండాలి. అలాగే 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు సబ్మిట్ చేసుకుని ఉండాలి. చేసుకున్న దరఖాస్తును ప్రాథమికంగా ఇప్పుడు విచారణ చేస్తాం. రెండవది ఏంటంటే తర్వాత ఏదైనా ఉన్నా కూడా దరఖాస్తు సమర్పించుకోండి. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఏదైనా అవకాశం ఇస్తే అవకాశాన్ని బట్టి వాళ్ళకు కూడా చేస్తాం. ఇంకొక రెండో విషయం కూడా ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు ఎవరైనా ఉండి ఎప్పటి నుంచో సేద్యం చేసుకుంటూ ఇప్పుడు పట్టా సర్టిఫికేట్ రాని కూడా దరఖాస్తు తీసుకున్నా కూడా స్వీకరిస్తాం. తర్వాత మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు దానికి ఆప్షన్. గవర్నమెంట్ భవిష్యత్తులో ఎప్పుడైనా మనకు అవకాశం కల్పించినప్పుడు వాటిని విచారిస్తాం, చేస్తాం. పీఓటీలు ఉంటాయి. పీఓటీ అంటే ప్రభుత్వ భూమిని ఒకరి నుంచి ఇంకోరు కొనుగోలు చేసుకుని ఉన్నారు. దాంట్లో ఏంటంటే ఎవరైతే పేదవారు కొనుగోలు చేసి ఉండి గత 12 సంవత్సరాల నుంచి కబ్జా వాళ్ళే కలిగి ఉండగలిగితే వాళ్ళకు కూడా కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ 3 విషయాలు కొత్తగా వచ్చినటువంటి సాధారణ కానీ గవర్నమెంట్ ల్యాండ్లో గత కొన్నేళ్ళ నుంచి కబ్జా ఉండి పట్టాలు రాని వాళ్ళు కానీ పీఓటీ ప్రకారం ఎవరి దగ్గర అసెంబ్లీ ద్వారా కాంచి అలా సేమ్ అదే పేదవాళ్ళు పర్చేజ్ చేసినట్లయితే భవిష్యత్తులో ప్రభుత్వ సూచనలకు అనుకూలంగా వాటి పరిష్కారం ఇస్తారు. రెవెన్యూ సదస్సులు 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనకు షెడ్యూల్ ఉంది. అట్లనే ఈ వచ్చిన సమస్యలని పరిష్కారం కోసం మనం ఆగస్టు 14 మొత్తం వీటన్నిటిని కూడా సిద్ధం చేసి సమస్యలు పరిష్కరించి పబ్లిక్కు మళ్ళీ వెళ్తాం అన్నమాట. ఇది ఇష్యూ మాకు ఇప్పుడు మనకు ఇమ్మీడియట్గా షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉంది. మనకు 3వ తారీఖు నాడు వచ్చేసి మగ్దుంపూర్, శివంపేట 20 లాస్ట్ శివంపేటగా క్లోజ్ చేస్తాం గ్రామ సదస్సు. మాకు ఇప్పుడు కరెక్ట్గా నింపి చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. వాళ్ళు సొంతంగా నింపడం వల్ల ఏంటంటే కొంచెం తప్పులు నింపడం, వచ్చి కరెక్షన్ చేయడం, కొట్టేయడం అవన్నీ ఉంటాయి. మన తర్వాత మా డేటా ఎంట్రీ చేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మేము ఒక డెస్క్ హెల్ప్ డెస్క్ పెడతాం. హెల్ప్ డెస్క్ కానీ 2-3 మా వాళ్ళని పెడతాం. మీరు అక్కడికి వస్తే మీకు ఫామ్స్ కూడా మీరు చెప్పిన సమస్యలు ఫామ్స్ కూడా అక్కడనే నింపిస్తాం. ఒక్కటి మీ తరఫున చెప్పాల్సింది అంటే వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకురావాలి. ఉన్న వాళ్ళు రేషన్ కార్డు తీసుకురావాలి. మీ భూమికి సంబంధించిన కాగితాలు ఏమిటో అవన్నీ కూడా తీసుకొని రావాలి. ఈ 3 ముఖ్యమైన విషయాలు వాళ్ళకి చెప్తే ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు మేము ప్రతి ఈ డేట్ల ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఆ గ్రామాలలో వాళ్ళకు అనుకూలంగా ఉంటాం.